శైఖా నువ్వు హిందువులు మర్చిపోతున్నావు. కాదు, నేను హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్లాం. కాదు, హిందువులు కాదు, ముస్లింలు కాదు. మేము ఏమీ కావు. మేము భారతీయులం రా. హిందువులను చంపమని రాసిందా ఖురాన్లో, లేక ముస్లిం చంపమని రాసిందా గీతలో? దేనికిరా ఇదంతా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అయితే కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. సో ఎవరికైనా ఇట్లాంటి టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. సో నో ప్రాబ్లం. అండ్ ఈ ఇన్సిడెంట్ ఏంటంటే రీసెంట్గా జరిగింది. ఒక తెలుగు హీరోయిన్, తను కొంచెం ఫేమసే. తన పేరు ఫారియా అబ్దుల్లా అండ్ ఆలియాస్ చిట్టి, కొంతమంది చిట్టి అని కూడా పిలుస్తారు. జాతరత్నాలు సినిమా హీరోయిన్ ఉంటుంది కదా, ఆమెనే బోనాలు సెలబ్రేషన్స్ కి ఇన్విటేషన్ వస్తే వెళ్ళింది అనమాట. సో బేసిక్ గా మన హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ వెళ్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే తను కూడా వెళ్ళి తను అక్కడ సెలబ్రేట్ చేసుకుంది. తనేం ఎక్కువ ఓవర్గా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చేసింది. సో ఇప్పుడు అలా వెళ్ళినందుకు తన సొంత కమ్యూనిటీ తన మీద హేట్రేట్ చూపిస్తున్నారు. సో నువ్వు ఎందుకు వెళ్ళినావు, అలా ఎందుకు వెళ్ళాలి, అలా వెళ్ళకూడదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తన సొంత కమ్యూనిటీ తనని వెలివేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి తను బస్ట్ అవుట్ అయిపోయి రీసెంట్ ఇంకొక వీడియో కూడా పెట్టింది. నేను కావాలని చేయలేదు, నేను కూడా ఒక నార్మల్ పర్సనే, నాకు అన్ని మతాలు ముఖ్యము. సో నాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేనేం మన మతాన్ని నేను తిట్టలేదు, వాళ్ళ మతంలో సెలబ్రేట్ చేసుకున్నాను, దానికి తప్పేముందని చెప్పి తను క్వశ్చన్ చేస్తుంది. సో ఈ విషయం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా వీడియో చూసేవాళ్ళంటే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసినా కదా మళ్ళీ మీకు వీడియో పెట్టగానే మీ దగ్గరకు వస్తుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ప్రజెంట్ మన కంట్రీలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే బేసిక్గా మన తెలుగు స్టేట్లలో ఒక 3 మతాలు ఉంటాయి. హిందూ, ఇంకా మిగతా 2 ఏందో వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు తెలుసు ఆ మతాలు ఏందో. సో బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరు సెక్యులర్గా ఉండరు. సో ఆ మతం వాళ్ళకి వాళ్ళ దేవుడు అంటే గ్రేట్, ఓకే గుడ్, అలాగే ఉండాలి. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళకి ఇంపార్టెంట్, అలాగే ఉండాలి. అండ్ ఇంకొక మతం ఉంటుంది, వాళ్ళు కూడా అసలు సెక్యులర్గా ఉండరు, వాళ్ళు అసలు వేరే వాళ్ళ ఇంట్లో తినరు. అండ్ వాళ్ళ దేవుడు గొప్పోడు, అండ్ మతంలో చనిపోతే మనం పరలోకానికి వెళ్తామని చెప్పేసి వాళ్ళ ప్రచారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. దట్స్ ఓకే, వాళ్ళ మతం కోసం వాళ్ళు హార్డ్ కోర్గా బిహేవ్ చేస్తున్నారు, అది గుడ్. అంటే వాళ్ళు చూసుకో, మనకేం ప్రాబ్లం లేదు. దీనివల్ల మనమే సెక్యులర్గా ఉండాలి, అందరిని యాక్సెప్ట్ చేయాలి. బట్ మనోడు యాక్సెప్ట్ చేయడు. ఇదే రియాలిటీ జరుగుతుంది ఇక్కడ. కానీ చెప్తే ఎవడు ఒప్పుకోడు. ఆ ఫారియా అబ్దుల్ని తను సెలబ్రిటీ కాబట్టి పిలిచిరు, సెలబ్రిటీ హోదాలో. సో తను వెళ్ళింది, పాపం నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంది. అక్కడ పెద్ద జరిగింది కూడా ఏంటంటే బోనాల పండుగ అయితే బోనాల దగ్గరికి వెళ్ళింది. సో దాంట్లో అంత తప్పేముంది, తన మీద అంత హేట్రేట్ చేయాల్సిన పని ఏముంది? ఒకవేళ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళినంత మాత్రం మీ మతం ఏమైనా డౌన్ అయిపోయిందా? పోనీ వెళ్ళలేదు, ఇంతకన్నా ఎక్కువ టాప్కి ఏమైనా వెళ్తుందా? లేదు కదా. అంటే అది కామన్ సెన్సే కదా. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు దర్గాకి వెళ్ళినా. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు నా మీద కూడా ఇప్పుడు హేట్ చూపించాలా? ఎంతో మంది హీరోలు దర్గాకి వెళ్తారు. ఇప్పుడు కడపల దర్గా ఉంది, చాలా ఫేమస్ అది, చాలా మంది హీరోలు వెళ్తారు. ఈవెన్ తెలుగు వాళ్ళు వెళ్తారు, హిందువులు వెళ్తారు, సిక్స్ వస్తారు, చాలా మంది వస్తారు. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడే రియాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. మన మైండ్ సెట్ ఎట్లుంటుంది, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామని. అంటే మనం మాత్రం సెక్యులర్గా ఉండాలి, వాళ్ళు మాత్రం ఉండరు. ఈవెన్ ఒకవేళ వాళ్ళ దాంట్లో కూడా ఎవడైనా ఇట్లా ఈ తెలుగు పండుగలకు అట్లా అటెండ్ అయితే మటుకు ఇంకా వాని మీద ఎంత అంటే అంత హేట్రెడ్, వాని నార్మల్ బతకనియరు. ఇక అరే హేట్ ఎందుకురా భయ్, నీ నువ్వు చూసుకో, మాది నేను చూసుకుంటాం కదా. తన ఇష్టంగా తను వెళ్ళింది, తప్పేముంది? హెల్త్ ఏమవుతుంది, మీకు వచ్చిన బాధ ఏముంది? ఏడుస్తూ ఇంకొక వీడియో కూడా పెట్టింది. ఆ మతం నచ్చి మా ఫాదర్ అందులో కన్వర్ట్ అయ్యాడు. సో కన్వర్ట్ అయ్యాడు అంటేనే ఆ మతం నచ్చినట్టు. సో అలాంటిది మీరు నా మీద ఎందుకు ఇంత హేటెడ్ చూపిస్తున్నారు? సో నాకు అందరు ఈక్వలే. సో నాకు అట్లా ఒకరు ఎక్కువ ఒక తక్కువ లేదు. నాకు ఇన్విటేషన్ వచ్చింది, నాకు నచ్చి నేను వెళ్ళాను, అలా తప్పే ఉంది. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా, తప్పుగా చేయలేదు కదా. తనతో వీడియో పెట్టి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చింది. My dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro. Actually, जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be.
I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something from everything, everywhere, all at once? Have a good day, all. అంటే కొంచెం మారాలి కదా. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి 80 years అవుతుంది, స్టిల్ ఇంకా అదే విధంగా నడుస్తుంది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఫారియా అబ్దుల్లా చేసింది కరెక్టా రాంగా? ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, రైట్ అయితే రైట్ అని చెప్పండి. థ్యాంక్ యూ.